ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మద్దూరు మండల్ బోనేడు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి బోనేడు గ్రామ పంచాయతీ మొదటి ఫేజ్లో నామినేషన్స్ వేయడం, అదేవిధంగా విత్డ్రా కూడా పూర్తయినాయి. ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతూ ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రామంలో యువకులు ఏదో రాజకీయంగా రావాలి, యువకులు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, సో గ్రామం మీద బతికేటోళ్ళు కాదు, గ్రామం కోసం సేవ చేసేటోళ్ళు అనే ఒక ఉద్దేశంతో, ఒక కాన్సెప్ట్తో అయితే సో పాలిటిక్స్లోకి వస్తూ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. మరి స్థానికంగా అందరూ ఒక జేఏసీగా ఏర్పడి ఒక యువత అంతా ముందరకు వస్తూ ఉన్నారు. వారి మాటల్లోనే అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, అసలు పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వచ్చినాక గ్రామానికి ఏం చేస్తారు, ఇలా పలు అంశాలపైన వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సో ఏంది ఎందుకు వస్తూ ఉన్నారు యువత, అసలు యువతను జనాలు వాళ్ళు అంటే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా ఎట్లా? యువత అయితే మాకు చాలా సపోర్ట్ ఉంది సార్. మేము ఇప్పుడు ఈ విలేజ్లో ఉన్న రాజకీయ నాయకులు గత 30 సంవత్సరాలకి వెళ్ళి ఉన్నారు, కానీ యువతను ఎవరు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇంత పెద్ద విలేజ్ ఉన్నా కూడా మాకు చాలా నష్టం జరిగింది. మాకు మండలం కూడా పోయింది. ఏదైతే చిన్న పక్కల 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఉన్న కొత్తపల్లి మండలం చేయడం జరిగింది. అదే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద లీడర్ ఉన్నారు, కానీ మాకు ఎటువంటి విలేజ్కి సపోర్ట్ లేదు. అందుకే మేము యువత ముందుకు రావాలి, ఊరిని అభివృద్ధి చేయాలని, మేము సర్పంచ్గా పోటీ చేయాలని యువతకి వెళ్ళి నేను నిలబడిన. యువత కూడా మా బూనిడి గ్రామంకి వెళ్ళి మా మొత్తం యువత నాకు బాగా సపోర్ట్ ఉంది. ఓకే, ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న కాన్సెప్ట్ బాగుంది. అభివృద్ధి అంటే ఏమేమి చేస్తారు విలేజ్లో? ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ గటాల సమస్య ఉంది, వాడకు గటాల సమస్య ఉంది. అదేవిధంగా మాకు రోడ్ల సమస్య ఉంది. అదేవిధంగా ఎక్కడ నీటినెస్ అనేది లేదు. ఇక్కడ మా ఒకటో వాడకు అంగన్వాడీ కేంద్రంలో అక్కడ ఒక చెత్తలాగా ఉంది. అక్కడ మొత్తం దోమలు, అదేవిధంగా కంప, మురికి వాటి ఉన్నాయి. అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే నీటి సమస్య కూడా చాలా ఉంది. అందుకే యువత ముందుకు వచ్చి ఈ ఊరిని అనేది డెవలప్ చేద్దామని ఒక నమ్మకంతో ముందుకు వచ్చినాం సార్. మేము ఎట్లా అనుకుంటున్నారు జనాల్లో కొంతమంది లీడర్స్ అవుతాయి, పిల్లలతో ఏమవుతుంది, ఎందుకు ముందరికి వస్తూ ఉన్నారు, ఎందుకు ఈ పాలిటిక్స్ ఇదంతా, ఓకే నా గమ్మన విడ్రా చేసుకుంటే కాదు అన్నట్టు ఏమైనా వస్తూ ఉన్నాయా? ఇప్పుడు యువతతో అవుతుంది సార్, ఇది యువతతో అవుతుంది. ఈ 30-40 ఉన్న రాజకీయ నాయకులు నుండి కాకనే మేము యువత బూనేడు విలేజ్కి వెళ్ళి ముందుకున్నాం సార్. మనం విడ్రా చేసుకోమని ఏమైనా ప్రెజర్స్ వచ్చినాయా? మెసేజ్ అంటే విత్డ్రా చేసుకో, మేము ఉన్నాం కదా మేము చేస్తాం కదా అని చెప్పేసి మెసేజ్ వచ్చినా కూడా మేము ఎటువంటి దానికి మేము తగ్గలేదు. సర్పంచ్గా గట్టిగా పోటీ చేద్దామని ఊరు ప్రజలు కూడా మాకు సహకరిస్తారని నమ్మకంతో నేను సర్పంచ్గా పోటీ చేయాలని ముందుకు వచ్చిన. సో ఎట్లా ఈరోజు బోనేడు అనేది పెద్ద గ్రామ పంచాయతీ, దాదాపు ఒక మండల్ స్థాయి గ్రామం. మరి ఇటువంటి గ్రామం అందరిని అందరిని అట్రాక్ట్ చేయాలి, మీ సైడు వాళ్ళ దృష్టి మరల్చాలంటే ఏ విధంగా ప్రయత్నం చేస్తాము? మేము గల్లీ మేము ప్రతి యువకులం ఇంటికి గడపకి వెళ్ళి, అమ్మా మేము యువకులము, మాకు ఒక అవకాశం ఇయ్యి, మీ బూనేడు డెవలప్ అంటే ఏందో మేము ఒక గత 30 ఏళ్ళకి వెళ్ళి మేము చేయండి పెద్ద నాయకులు, మేము యువకులం చేసి చూపిస్తామని గడపకి వెళ్ళి గడప ప్రజలకు మేము అడుకోవడం జరుగుతుంది. మాకు ఇది ఒక్క అవకాశం ఇస్తే ఇక మేము ఏదో బూనేడికి డెవలప్ చేయాలని మేము ఆశిస్తున్నాం. సో ఇప్పుడైతే గ్రామం అభివృద్ధి, ఈ థాట్స్, ఈ ఆలోచనలు బాగున్నాయి. రేపు అధికారం వచ్చిన తర్వాత కూడా గిట్నే ఉంటారా, లేక మీరు ఇప్పుడున్న లీడర్లకి వెళ్ళిపోతారు? అవకాశం వచ్చిన తర్వాత మేము డెవలప్ అంటే ఏందో మేము చూపిస్తాము. మేము ఊరి కోసం దేనికైనా సిద్ధం, సావడానికైనా సిద్ధం. మేము ఊరిని డెవలప్ చేయాలనని మాకు ఒక ఆశ. సో చెప్పండి బ్రదర్, ఏ విధంగా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతూ ఉంది, ఏ విధంగా? ప్రచారం అనేది బ్రహ్మాండంగా కొనసాగుతుంది బ్రదర్. మాకు అనేక రకాలుగా యావత్ యువత బూనేడు గ్రామానికి సంబంధించినటువంటి యువతకంతా కూడా స్పష్టంగా తెలుసు. బూనేడు గ్రామంలో గత 7 సంవత్సరాలుగా కూడా మేము చేస్తున్నటువంటి పోరాటాలు అనేవి కూడా ప్రతి యువతకు, మా గ్రామంలో ఉండే యువతకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మా వైపు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధించబోతున్నాం. కొంతమంది అంటున్నారు ఈ యువత వల్ల ఏమవుతుంది, యువత వల్ల పిల్లల వల్ల ఏమవుతుంది అని మాటలు మాట్లాడుతున్నారు.
కానీ గతంలో ఉండే పెద్దవాళ్ళు ఎలక్షన్లు అయిపోగానే ఎలక్షన్ వచ్చిందా అంటే వాళ్ళు వచ్చిండ్రా, జనాల్ని కలిసిండ్రా, పోయినరా, ఇండ్లలో కూర్చున్నారా, మళ్ళీ జనాలు ఇంటి దగ్గరికి వెళ్తే ఏ టైంలో వచ్చినావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళని గద్దించి బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి. ఓట్ల వరకే కనిపిస్తారు, ఓట్లు వేయించుకున్నాక ఎవరు ఉండరు. ఓట్లు వేసుకునేంత వరకే ప్రజలతో వాళ్ళకు పని ఉంది. కానీ మేము అట్లా కాదు. గత 7 సంవత్సరాలతో ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి ప్రధాన సమస్య మండలం అనే ఒక సమస్య ఉండేది. ఆ గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి మేము అనేక రకాలుగా ఉద్యమాలు, కార్యక్రమాలు, నిరసనలు, అవసరమైతే హైకోర్టు దాకా పోయి కూడా పోరాటం చేసినాం. కానీ గత పాలకులు మేము హైకోర్టుకు పోతే కూడా మా వెనకాల నడవలే. వాళ్ళు కనుక కరెక్ట్ నడిచి ఉంటే ఈరోజు మా గ్రామానికి మండలం వచ్చేది. చిన్న మండలం అక్కడ పోయింది. చిన్న గ్రామానికి అక్కడ పోవడం వల్ల మా గ్రామం అభివృద్ధి చెందలేదు, అది కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మన కొత్తపల్లి, గుండ్మాల్ అనేవి పక్క కూతవేటు దూరంలో ఉన్నాయి. ఆ రెండు పక్కన అయ్యేసరికి ఆ మండలం అభివృద్ధి చెందలేదు. అదే మా గ్రామానికి వచ్చింటే మేము గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. సార్ అట్లా ఉండడం వల్ల 2 గ్రామాలు అభివృద్ధి చెందదు, అభివృద్ధి అనేది అక్కడికి చెందదు, ఇక్కడికి చెందదు. కాబట్టి మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పినా కూడా వినలే. తర్వాత మేము రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించుకున్నాం. ఆయన అత్యధిక మెజార్టీ 900 మెజార్టీతో గెలిపించినాం. కానీ తర్వాత రావాల్సినటువంటి ఆఫీసులు ఇవ్వడంలో వెనుకబాటు వేస్తే మేము ఎవరైతే ప్రచారం చేసినామో వాళ్ళమే టెంట్లు వేసుకొని మరి కూర్చొని ధర్నాలు చేసినాం. ధర్నాలు చేయంగా మండలానికి కొన్ని మాకు మాట ఇచ్చినాడు తిరుపతి రెడ్డి గారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. ఏదైతే ఆయన వచ్చి మా ప్రజలకు మాట ఇచ్చినారో మేము మాట తీసుకున్నామో, ఆయన కొన్ని మీకు అన్యాయం జరిగింది, అన్యాయం జరగడం వల్ల కొన్ని ఆఫీసులు అక్కడ, కొన్ని ఆఫీసులు ఇక్కడ వేస్తున్నాడు. కానీ ఎలక్షన్ గెలిచి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే మాట పెడదవున పట్టింది. ఆ మాట ప్రకారం మాకు రావాలంటే, మా గ్రామానికి ఆఫీసులు రావాలన్నా, ఏం రావాలన్నా మా యువత ముందుంటేనే వస్తాయని చెప్పి ప్రజలు కూడా నమ్మకం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గెలవంగానే మాట తప్పిండ్రు. మాట తప్పంగానే మేము వెంటనే టెంట్ వేసుకొని ఆల్మోస్ట్ 10 రోజుల దాకా ఉద్యమం చేసి మేము కాలేజ్ సంపాదించుకున్నాం. ఆ కాలేజ్ రావడం వల్ల ఈరోజు భూనీడి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఉంది, 30 పడకల హాస్పిటల్ ఉంది. ఇవి రావాలంటే మా యువత ముందరికి రావాలి. యువత ముందరికి రావడం వల్లనే, ఉద్యమాలు జరగడం వల్లనే వస్తాయి. ఎప్పుడే కానీ వాళ్ళ చేతులు అధికారం పెట్టి ఏమంటారు రావుతో నుండి అట్లయితుంది కథ, పాలు మాకు రావు. కాబట్టి మాకే అధికారం ఉందనుకోండి, మేము కలవడానికి మేము కొన్నిసార్లు ప్రయత్నం చేసినాం. సార్ మాకు పోలీస్ స్టేషన్ కావాలి అని చెప్పి తిరుపతి రెడ్డి గారి ఇంటిని తట్టడం జరిగింది. వాళ్ళు చక్కగా ఏమంటున్నారంటే, మీ లోకల్ లీడర్ ఉన్నారు కదా ఆయనతో అంటే ఆయన పోయి మేము మాట్లాడుతుంటే నేనెందుకు రావాలి అట్లాంటి విషయాలకు, నాకు పర్సనల్గా ఉంటాయి, పర్సనల్ దాంట్లో పోయి కలుస్తుంది తప్ప ప్రజల సమస్యలకు మేము పోము అని గతంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసే యువతలో మార్పు రావాలి. యువత ముందుకు వచ్చి మేము నిలబడితే మా ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము వచ్చినామనుకో, మాకు ఒక అధికారం వస్తే ఆ అధికారాన్ని వినియోగించుకొని మా గ్రామానికి సంబంధించినటువంటి ఆఫీసులు, పర్టికులర్గా మాకు పోలీస్ స్టేషన్ ఒకటి చాలా పెద్ద సమస్య ఉంది. అదేవిధంగా 30 పడకల హాస్పిటల్ అనేది సమస్య ఉన్నది. అవి ఆఫీసులు ఇస్తామన్నాయి, ఇవి వాళ్ళు ఇస్తామని చెప్పినాయి కాబట్టి మేము కొట్లాడుతున్నాం. పోలీస్ స్టేషన్ కానీ, ఆఫీసులు కానీ, 30 పడకల హాస్పిటల్ కానీ, తర్వాత మాకు ఒక బస్టాండ్కి ప్లేస్ ఉన్నది. కానీ ఆ బస్టాండ్ కట్టాలంటే మాకు అధికారం చేతిలో ఉండాలి. మేము అడగాలంటే అట్లా బస్టాండ్ ప్రతి సమస్యలు అనేటివి మాకు ఉన్నాయి. కాబట్టి మేము ఉద్యమానికి వస్తున్నాం. ఒకవేళ నిజంగా మాకు ఆ నాయకుల మీద నమ్మకం ముందున్న నాయకుల మీద మాకు నమ్మకం ఉంటే మేము ఈరోజు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. మేము చదువుకున్న యువతగా చాలాసార్లు మేము వాళ్ళని అడిగినాం, చేసినాం. కానీ వాళ్ళు ఎప్పటికున్నా ఓట్లు వస్తాయి కదా, నోట్లు పంచుకుంటాం, మేము ఓట్లు వేసుకుంటాం, మీరు ఎంత చెప్పినా ఎంత పోయినా ప్రజలు ఎంత వింటారో గంతే వింటారని మాకు రెచ్చగొట్టడం వల్లనే మేము ఈరోజు రాజకీయాలకు వస్తున్నాం. లేకపోతే మేము రాజకీయాలకు అవసరం లేదు. మేము చదువుకున్నాం, అంతో ఇంతో బయటికి పోతే ఏదైనా జాబులు చేసుకోగలుగుతాం. కానీ ఇంతవరకు కూడా నాయకులు అనేటోళ్ళు ఓట్లు రాగానే ఇళ్ళకు వస్తున్నారు తప్ప మిగతా టైంలో పలకరించే పరిస్థితి లేదు. కాబట్టి మేమే అధికారంలో ఉంటే, ఒకవేళ మాతోనే అధికారం ఉంటే మా గ్రామాన్ని మేము చేసుకోవచ్చు, సుభిక్షంగా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తోనే మేము ఈరోజు రావడం జరిగింది. ఈ రాజు అనే ఎస్సీ కేటగిరీ వచ్చింది కాబట్టి, రాజు వాళ్ళ భార్యకు వచ్చింది కాబట్టి ఆమె నిలబెట్టుకొని, మా యువత నుంచి నిలబెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా భూనీడి గ్రామ యువతకు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, భూనీడి గ్రామ యువతకు కానీ, పెద్దలకు కానీ, ప్రజలకు అందరికీ చెప్పదలుచుకున్నా, గత 30 సంవత్సరాలుగా మీరు అందరినీ చూసిండ్రు. గత 30 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిండ్రు. మేము ఎట్లా కొట్లాడినమో కూడా చూసిండ్రు. మా ఇండ్లలో పరిస్థితులు బాగాలేకపోతే కూడా ఊరి మీద అభిమానంతోన, ఊరి మీద ఇష్టంతో మేము ముందుకు రావడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు. ఒకవేళ మండలం ఇవ్వకపోతే ధర్నాలు చేసినాం, నిరసనలు చేసినాం. ఆ నిరసనలతో కాకపోతే మళ్ళీ కోర్టుకు పోయినాం. ఎవడైతే మనకు మండలం ఇవ్వలేదో ఆయనను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించినాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మేము సీఎం స్థాయి వ్యక్తులమని వాళ్ళు విర్రవీగితే కూడా ఊర్లో టెంట్ వేసుకొని వాళ్ళని బెదిరించి జూనియర్ కాలేజీని తెప్పించినాం. అది మా యువత వల్ల అవుతుంది. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
దయచేసి యువతకు ఒక్కసారి పట్టం కట్టి చూడండి, మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మార్పు అనేది ఏందో మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా బోనేడు గ్రామ ప్రజానికానికి అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా చెప్పలేదు, అదేవిధంగా మా రాజు గారికి బ్యాట్ గుర్తు వచ్చింది. దయచేసి బోనేడు ప్రజానికాన్ని అందరూ కూడా బ్యాట్ గుర్తు కేసేసి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నా అని విజ్ఞప్తి చేసుకుంటున్నా. ముఖ్య ప్రధానమైన కారణం ఏమిటంటే, మేము రాజకీయంలోకి రావడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు గత 30 సంవత్సరాలకెళ్ళి గత 50 సంవత్సరాలకెళ్ళి ఉన్నటువంటి నాయకులు కూడా గతంలో కూడా ఈ ఊరికి మండలం రావడం జరిగితే దాన్ని మద్దూరుకి ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత బోనేడు గ్రామానికి మండలం రావడం జరిగితే కొత్తపల్లికి ఇచ్చేసిర్రు. కాబట్టి ఈ ఉన్నటువంటి నాయకుల వల్ల ఏది కాదని చెప్పి మా ఊరిని వెనకబడేసిర్రు. గత 500 సంవత్సరాలకి బ్యాక్ ఎంకి వెళ్ళిపోయింది ఊరు. అందుకోసమనే ఈ ఊరు అభివృద్ధి కోసమని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని చెప్పేసి బోనేడు యువత అందరూ కూడా చైతన్యవంతులు అయ్యి మరి ఈ దాన్ని ముందుకు తీసుకెళ్దామని మేము యువత అందరూ కూడా ఐక్యమత్యమై కలిసి ఈ రాజకీయంలోకి మేము రావడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ గ్రామ ప్రజలందరికీ కోరడం ఏంటంటే, ఈరోజు యువత రాజకీయంలో రావడానికి అసలు కారణం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి బోనేడు గ్రామము ప్రతి విషయంలో నష్టపోతూ, ఆర్థికంగా అంటే ప్రతి విషయంలో నష్టపోతూ ఏ విధంగా డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఆ విషయాన్ని మేమందరం గుర్తు చేసుకుంటూ యువత రాజకీయంలో వస్తేనే మన యొక్క ఊరు యొక్క భవిష్యత్తు అంటే కొన్ని 100 సంవత్సరాలు ఎంగిపోయిన మన ఊరి యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు యువత రాజకీయంలోకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు యువత బోనేడులో ఉన్న ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు మేధావులు లేక యువత పెద్దవారు అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ యొక్క ఇండిపెండెంట్గా నిలబడ్డ రాజుకు మంచి మెజార్టీ ఇచ్చి ఊరిని అభివృద్ధి పదంలో జరగాలంటే ఇటువంటి యువత చేతుల్లో ఉంది రాజకీయం అనేది మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నా. రేపటి నాటికి అభివృద్ధి అనేది అంటే అభివృద్ధి అనేది ఇట్లా చూస్తే రోడ్లు చూస్తే సీసీ రోడ్లు చూస్తే కాదు. అభివృద్ధి అనేది జనాల లోపల ఒక మార్పు అనేది వస్తేనే అదొక అభివృద్ధి. ప్రతి ఊరి లోపల కొన్ని సమస్యలు తీరడం వల్ల ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళాలంటే ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా నానా పథకాలు ఏమైనా పేద ప్రజలకు వెళ్ళాలంటే మాలాంటి యువత ఈ యొక్క రాజకీయంలోకి వస్తేనే మంచి ఫలాలు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ఫలాలను యువత మొత్తము ప్రజలకు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఈ యొక్క అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ తెలుపుకుంటాం సార్. సో ఇది ఏదైతే స్థానికంగా బోనేడులో అంటే బోనేడు యువతను మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి పార్టిసిపేషన్ అనేది చేయాలి. అంటే వీరు ఈ రోజు కోసమే రాజకీయం కాదు, గతంలో కూడా బోనేడు మండల్ కావాలని కూడా అనేక నిరసనలు కూడా వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి సో గ్రామస్తులు ముఖ్యంగా డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాల్సిన విషయం, మనకు స్థానికంగా ఉండే వ్యక్తులు ఎవరు, సో సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, సరైన వ్యక్తులు ఎవరు, సో గతంలో ఎవరికి అంటే గ్రామం కోసం కొట్లాడిన అనుభవం ఉంది, గ్రామం కోసం ఎవరు కొట్లాడారు, గ్రామం కోసం ఎవరు బతుకుతూ ఉన్నారు, అంటే గ్రామం పైన ఎవరు బతుకుతూ ఉన్నారు. సో ఇవన్నిటిని ఆలోచన చేసుకొని రేపు డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు వీటన్నిటిని ఒకసారి మైండ్లోకి తీసుకొని సరైన వ్యక్తికి, ముఖ్యంగా యువత అంటే ఈ రోజుల్లో యువత ఎక్కడో తాగుడు ఏదో వేరే వ్యసనాలకు బానిస అవుతుంటే, ఇక్కడ మా ఊరి కోసం మేమున్నాం, మా గ్రామం కోసం మేమున్నాం, మా గ్రామమే మాకు అభివృద్ధి కావాలి ఫస్ట్ అనే ఒక నినాదంతో ముందలు పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క బోనేడు గ్రామస్తుడు దీన్ని ఆలోచన చేసి సరైన వ్యక్తిని ఓటు వేసి గెలిపించుకుంటారని కోరుకుంటాము.